అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. షురు అయింది కదా, ఇక మోతే మోత. ఏం మోత నవ్వో? తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల మోత, ప్రతిపక్షాల కూతలు, అధికార పక్షం నుంచి వాతలు. ఈ తాప చర్చ మొత్తం కాళేశ్వరం కట్టగూలిన ముచ్చట్ల మీద నడుస్తుందట. అట్లనే బీసీలకు 42% రిజర్వేషన్లు, పంచాయతీ ఎన్నికలు, కడమ బిల్లులు పెడతారని అంటున్నారు. ప్రతిపక్షాలు కూడా 4-5 రోజులు పెడితే ఊకోము, కనీసం 15 రోజులు సభ నడపాలని అంటున్నారు. ఇక అట్లయితే పండుగ టీవీలకు పేపర్లకు వాళ్ళు అడిగినని పెడతారా గాని సర్కారు ఎన్ని రోజులు అనుకుంటే అన్ని రోజులే పెడతారు గాని తొలసూరు రోజు ఏం జరిగిందో చూద్దాంపా. ఆనరబుల్ స్పీకర్. రైట్, మైక్ దొరికితే చాలు ప్రశ్నలతోని ప్రభుత్వాన్ని కడుగుతామని ఎదురు చూస్తున్న రోజు ప్రతిపక్షాలకు రానే వచ్చింది. విపక్ష సభ్యుల ప్రశ్నల మోతకు అధికార పక్షం కూడా వాతలకు తయారైంది. తొలిసూరు రోజు మొన్నట్ల కాలం చేసిన మాగంటి గోపీనాథ్ సార్ గురించి మాట్లాడిర్రు. తెలంగాణ శాసనసభ సభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వ్యక్తిగతమైన మిత్రత్వము, అదేవిధంగా వారి యొక్క వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదు. ఒక మిత్రుడిగా 2014, 2018, 2023 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన శాసనసభ్యులలో చాలా తక్కువ మందిలో మాగంటి గోపీనాథ్ గారు ఒకరు. ఈరోజు అనుకోని పరిస్థితుల్లో వారు అకాల మరణం చెందడం ఈ సభలో ఉన్న సభ్యులకే కాదు, వారి కుటుంబానికి, జంట నగరాలలో పేదలకు వారి లేని లోటు ఈరోజు మనందరం చూస్తున్నాం. ఆ తర్వాత గోపీనాథ్ సార్ మంచితనం, ఎదిగిన విధానం గురించి రామన్న మాట్లాడిండు. ఎన్టీ రామారావు గారి నిలువెత్తు కటౌట్ పెట్టి కృష్ణుడి రూపంలో, రాముడి రూపంలో పెట్టి కింద రాసి ఉండేది అధ్యక్ష మాగంటి గోపీనాథ్ అని చెప్పి రాసి ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఈ కటౌట్స్ కల్చర్ కానీ, రకంగా చెప్పాలంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా మరి ఒక పర్మనెంట్గా ఒక కటౌట్ తనకంటూ ఏర్పాటు చేసుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. ఇట్లా సభలో చాలా మంది గోపీనాథ్ సార్ మంచితనం, కష్టపడ్డ తీరు, పేదలకు సేవ చేసిన దాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక అంతకు ముందు కారు గుర్తు లీడర్లు ఈ తీర్ల నిరసన చేశారు. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా కావాలయ్యా. రామన్న ఇక్కడ హడావిడి చేస్తే హరీష్ రావు సారు సెక్రటేరియట్ కాడ లడాయి గట్టిగానే చేసిండు. ఇక పూగుర్తోళ్ళు సీఎం 4 రోజులు సభ నడిపి అటెంక అవతల పడదామని చూస్తున్నాడు. అట్లయితే కుదరది, కనీసం కంసేకం 15 రోజులు సభ నడపాలని డిమాండ్ చేశారు. దాదాపు 30 రోజులు ఈ వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తే 30 సమస్యల మీద చర్చించి వాటికి పరిష్కారం చూపించే ఆస్కారం ఉంటుంది. కానీ 3 రోజుల్లో ఏదో మమ అనిపించే విధంగా ఈ చర్చలకు భయపడి, సమస్యలకు సమాధానం చెప్పలేక ఈరోజు 3 రోజులు 4 రోజులు ఈ వర్షాకాల సమావేశాలను ముగించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాళేశ్వరం కట్ట కూలిన రిపోర్టు అసెంబ్లీలో పెడతారట. ఇంకో దిక్కు ఈ తాప కూడా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే కోపు కొడతలేదట. అసొంటప్పుడు ప్రతిపక్ష నాయకుని పోస్ట్ ఎందుకని అంటున్నాడు మంత్రి కోమటిరెడ్డి. మొత్తానికి ఈ తాప సభా సమరం గట్టిగానే ఉండేటట్టున్నది. శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరేందుకు 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. ఒక దిక్కు వానలు, ఇంకో దిక్కు యూరియా గోసలు. అయినా ఎవరు నోరు మెదపరేంటి? ఎందుకు నోరు తెరుస్తారు? వాళ్ళకేమెక్కరా? వాళ్ళ ఇంట్లో తిప్పల కాదు కదా, వాళ్ళకు రాజకీయం నడిస్తే అయిపోయాయి. అంతే ఉన్నట్టున్నది పాటు. మొన్నట్లా కడియం సార్ ఏమన్నాడు? తెలంగాణలో యూరియా కొరత లేనే లేదు అని అన్నాడు కదా. ఆయనంటే లేదు అని అన్నాడు. ఇంకా కొందరు ఏం చేస్తున్నారో తెలుసునా నీకు? యూరియాను బ్లాక్ లా మార్కెట్ లా ఇట్లా అమ్ముతున్నారా ఎట్లా? కాదు, ఏకంగా యూరియా కోసం వచ్చిన అన్నదాతల్ని ఆగబట్టి యూరియా ఇప్పియాల్సిన పోలీసులే చూడు ఏ తీర్ల చెలరేగిపోతున్నారో.
అరుగాలం కష్టపడి లోకానికి అన్నం పెడుతున్న అన్నదాతలంటే పోలీసులకు గీ తీర్ల మర్యాద ఉన్నది. యూరియా మోడీ సారు రేవంత్ సారు అని అన్నదాతలు మొత్తుకుంటుంటే లైన్ల నిల్సొని యాష్టకొచ్చి గట్టిగా నోరు తెరిచి అడిగినందుకు నారాయణపేట జిల్లా తీలేరు యూరియా సెంటర్ కాడ రైతును కొట్టిండు ఎస్ఐ. తెలంగాణ అంతటా ఒక దిక్కు వానలు, ఇంకో దిక్కు యూరియా కోసం తిప్పలా గట్టిగా నడుస్తూనే ఉన్నది. ఇక మేదక్ జిల్లా గజ్వెల్ కాడ రోడ్డు మీదకి వచ్చి ఇట్లా నిరసన చేసిర్రు అన్నదాతలు. వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, రంగారెడ్డి గిట్ల ఏ జిల్లాలో చూసినా అన్నదాతల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. యూరియా షాపుల కాడ చెప్పుల లైన్లు, ఆధార్ కార్డుల లైన్లే కానొస్తున్నాయి. పాపం ఈ పెద్దవ్వ ఎప్పుడొచ్చిందో ఏమో గాని ఒక్క బస్తా కూడా ఇయ్యలేదట. తుమ్మల సారు రివ్యూల మీద రివ్యూలు పెట్టి రేవంత్ రెడ్డి సార్ ఒత్తిళ్ల మీద ఒత్తిళ్లు పెంచితే రేపటేళ్లుండి తెలంగాణకు 21,000 కోట్ల టన్నుల యూరియా వస్తది అని అంటున్నారు. ఆ తర్వాత ఇంకిన్ని టన్నుల యూరియా వస్తదట. ఈ ఒత్తిడి ముందుగాలే సెంట్రోల మీద పెంచితే ఈ లొల్లు ఉండకపోయేటి కదా సార్లు. మన తెలుగు రాష్ట్రాలల్లో పెద్ద పార్టీలంటే ఏమున్నాయిరా? ఓషి ఇన్నేళ్ల నుంచి నా కాడ పనిచేస్తున్నావు గాయంత తెలుసుకోలేదా? ఏనడవ్వా నువ్వు నన్ను ఎదగనిచ్చింది? ఎప్పుడు చూడు నీ సాటంగానే ఉండుడాయే. ఇంతకు పెద్ద పార్టీలేవో చెప్పు జరా. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలు. అయ్యో గంతేనా? ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పార్టీ ఉన్నది కదా, ఆమ్ ఆద్మీ పార్టీ, అది కూడా పెద్ద పార్టీనే. మరి చంద్రబాబు సారు తెలుగుదేశం, కేసీఆర్ సారు భారత రాష్ట్ర సమితి, జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అవి ప్రాంతీయ పార్టీలే కదా. జనసేన పార్టీ అంటే అది సార్ని అడుగుదాంపా. మరి జనసేన అంటే ఆంధ్రాకో తెలంగాణకో కాదు, యావత్ దేశానికి పాకే పార్టీనట. ఇక రానున్న రోజులల్లా తెలుగు రాష్ట్రాలలో ఉండదట, పక్క రాష్ట్రాలకు కూడా పరుగులు పెట్టిస్తా అని అంటున్నాడు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఆంధ్రాలో మొదలైన జనసేన తుపాను చిన్నగా తెలంగాణ మీదకెళ్ళి ఏదో ఒక రోజు దేశమంతా గాజు గిలాస మూతలే వినిపించేటట్టు చేస్తాడట. జనసేన is an ideology based party, not a caste based party, not a family party, not a regional party. ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించినప్పటికీ కూడా నా గట్ ఫీలింగ్ వన్ డే ఇట్ విల్ బి నేషనల్ పార్టీ. మొన్నట్లా ఢిల్లీలో మొండి చీపురే అయింది కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ సారు చిన్నగా ఆయన చీపురుతో దేశమంతా ఊడ్చుకుంటూ వేయండి కదా. ఆయన లెక్కనే జనసేన కూడా తయారైతుందో లేకపోతే కేసీఆర్ సార్ పార్టీ బీఆర్ఎస్ లెక్క బోల్తా కొడుతుందో అనేది కాలమే చెప్తుంది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ. పోయినావు కదా నేను నిడిచిపెట్టి గణేష్ మండపాల కాడికి. మరి ఓకపోతే అల్లుడు వచ్చేదాకా అమాస అన్నే ఉంటదా అన్నట్టు నువ్వు వచ్చేదాకా ఎవలోపిక పట్టాలే. ముసలోళ్ళు కూడా నీ అంత జాలిగం చెయ్యరు. ఓష్ని ఇంటికి పోయి కనీసం అన్నం కూర వండుకోవాలి కదా. మనం పోతున్నామని ప్రసాదాలు రెడీ చేసి పెడుతున్నారు గారా. అయినా నీకేమో పులిహోర తింటే వడది, స్వీట్ తింటే దగ్గాయే. ఎట్లా చేసిరని నేనే పోయినా. సరే ఇప్పుడు పోదాం పామరిగా. పోదాం గానీ ఇంత వాన పడుతున్నది. అయినా ఖైరతాబాద్ బడా గణేష్ కాడ పబ్లిక్ చూసినవా ఎట్లున్నారో. మరి ఏడాదికి ఒక పారి కదరా. మళ్ళా బడా గణేష్ చాలా ఫేమస్ కదా, పోయి దర్శనం చేసుకోకపోతే ఎట్లా అని భక్తులంతా బయలుదేరుతున్నారు. చూడురుల్లా మీరు కూడా పేరువైన గణపతుల కాడ భక్తజనం ఎట్లున్నారో. ఓ దిక్కు చిటపట చినుకులు, ఇంకో దిక్కు విఘ్నేశ్వరునికి మొక్కులు. జోరు వానలు కూడా భక్తితోని ఖైరతాబాద్ బడా గణేశుని బాట పడుతున్నారు భక్తులు. దండం పెడుతున్నారు, దేవునితోని సెల్ఫీ ఫోటో పొందుతున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. అయితే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సారు వాళ్ళ ఇంట్లో పెట్టిన గణపతి దగ్గర ఇంటామెతోని కలిసి పూజలు చేసిండు. మహారాష్ట్ర పూణే కాడ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసిన ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లు మోడీ సార్ నడుమిట్ల గణపతి దేవుని పెట్టి అటు దేశం మీద ప్రేమను, ఇటు గణేశుని మీద భక్తిని చూపెట్టిండ్రు. పూలతోని గణేశుని మండపం ఎక్కనైనుంటది, కానీ గుంటూరు జిల్లాల కరెన్సీ నోట్లతో డెకరేషన్ చేసిండ్రు.
నల్గొండ జిల్లా భువనగిరిలా నుసుటున వెట్టుకునే కుంకుమ గణేశుడు భక్తులకు గీ తీర్ల అభయమిస్తున్నాడు. రోమ్ పోతే రోమన్ లెక్కుండాలి, అమెరికా పోతే అమెరికన్ లెక్కుండాలి అన్నారు. మంచిగా ఉంది. నేను ఇప్పుడు అమెరికా పోతే ఆళ్ళ లెక్క తెల్లంగా కావాలంటే అవుతుందారా? అయినా నేను ఆళ్ళ లెక్క ఎందుకు అయితా? నలుపు నారాయణుడు మెచ్చు, ఎరుపు ఎవడు మెచ్చు అన్నట్టు గా మాత్రం తెలియదా నీకు? పోయి నన్నేదో రేసిజం కేసులు ఇరికించేటట్లే ఉన్నావు కదా నువ్వు. ఏదో ఇష్టం నువ్వు రేసిస్టా? బండేసుకొని రేసుకు పోయేటోళ్ళను రేసిస్టా అంటారా పొల్లా? నేను ఎప్పుడు ఇనలేదు. నేను కూడా అనలేదు లేరా, మన పంచాయతీ ఇడిచాయి గాని వాళ్ళు ఏదో అంటున్నారు. ఈను చెప్పు చెప్పులు నెత్తులాడుకున్నావా? కొత్త నెత్తులాడుకున్నావు కొత్త ఎములాడ రాజన్న తాన భీమేశ్వర స్వామి గుళ్ళే పంచాయతీ గింతకు ముదురుతూనే ఉన్నది. ఆదవర్షి ఉంటే అంగడి మొత్తం జరదకపోయినట్టే వేస్తున్నారు కొందరు. మరి వాళ్లకు రూల్స్ తెలివయా, భక్తుల మనోభావాలు పట్టించుకునే పరిస్థితులు లేరా అంటే గది వేరే ముచ్చట గాని, పనులు చేసే టైంలా చెప్పులేసుకునుడు ఏంది అని గట్టిగానే గరమైతున్నారు భక్తులు. బయట వేసుకొని లోపలికి వస్తే గది వేరే తీర్లు ఉంటది గాని, గుడి ప్రాంగణంలో గివేం పనులు అని తిట్టిపోస్తున్నారు. మరి ఆఫీసర్లు కూడా గిసొంటి టైంలా నజర్ పెడితేనే మంచిగా ఉంటది. వందల మంది భక్తులు వచ్చే టైంలో జర చూసుకోవాలి కదా. ఏం వానలో ఏమో పోన్రి, ముంగట్టు ఇంట్లో బదిలిచ్చిన పంచదార తెచ్చుకుందామంటే కూడా అయితే లేదు. అవురా, మా ఇంట్లో నరకు మొన్న గిలాసుడు కందిపప్పు ఇచ్చిన, ఇంట్లో పప్పు అనుకుందాం ఇస్తదేమో అని ఫోన్ చేస్తే వాట్సాప్ లో పంపాలని అంటుంది. అయినా ఇంట్లాగా గిలాసడ పప్పే ఉన్నదా? గిలాసడ ఉన్నప్పుడు నువ్వెందుకు ఇచ్చినావురా? లేదని చెప్పకపోయినావు? కాదురా, ఉన్నదని డబ్బల పప్పు వండుకుంటే ఇంట్లో నరకు ఇచ్చిందట్టే పోతుంది కదా. మళ్ళీ గిలాస కూడా నాదేనాయే, మా పుట్టింటోళ్ళు సారబెట్టింది. పెద్ద సమస్య వచ్చిందిరా. అయినా ఇంటోనర్ అంటున్నావు, మీదుంటదా కింద ఉంటదా? ఒకే బిల్డింగ్ లో ఉన్నప్పుడు తెచ్చుకోవచ్చుగా. కాదురా, మా ఇంట్లో నరకు పక్క సందులు ఇంకో ఇల్లుందిరా, ఆమె అక్కడనే ఉంటది, గందుకే అక్కడికి పోయొచ్చుడు అయితలేదురా. నీ కష్టం పగోనికి కూడా రావద్దురా. నీ అంత సమస్య కాదు గాని గిడి దిక్కు చూడు ఇలా కష్టం ఎట్లున్నదో. ఓరిమి ఏం జనాలున్నారా నాయన, గట్లెట దాటుతున్నారో కదా. అరే గింత కూడా భయం లేకుండా చెట్ల మీదంగా శంగ పోతున్నారుగా. అయినా బతుకు బండి నడవాలంటే గిసొంటి కష్టాలు ఎన్నో వడాలగానుల్లా. కర్రల వంతెన మీద కాలు జారితే బండల మీద పడి నడుమిరుగుతది. వరద దెబ్బకు అడ్రస్ కూడా లేకుండా కొట్టుకుపోతారు. అయినా సరే తప్పక మనసొప్పక ఉరుకులు పెట్టవలసి వస్తున్నది. దవాఖాన్లకు పోయేటోళ్ళు కూడా చేతనాయి గాక దునుకుడే ఉన్నది కథ. అల్లూరు జిల్లా సులభం మల్లెపాడు జనాలకు కష్టాలు దప్పుతలేవుల్లా. ఏట వానకాలం వచ్చిందంటే చాలు గిసొంటి సాహసాలు చేయవలసిందే. ఏరు దాటాలనంటే కర్ర సాయం కావాల్సిందే. భద్రం శ్రమ్మ, రోజులు అస్సలు మంచిగా లేవు. నిజమేరా, తొవ్వెమ్మటి పోతుంటే ఏ మ్యాన్ హోల్ బొక్కలు ఇరుకుతామో అర్థమైతలేదు. వరదల పోయేటప్పుడు చెప్పులు నిలబడి ఒళ్ళంతా శీదర అవుతున్నది. ఇంకా ముసురుకు సరదైతున్నది. ఎండదాకా బట్టలు పచ్చిగానే ఉంటున్నాయి. బజ్జీలు తిందామంటే పచ్చిమిర్చి పిరమైంది. చెప్పిగా అన్ని. మరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నా నుంచి? నా సైజుకు తగ్గట్లే ఉన్నది నా దిమాగ్ కూడా. నేను IAS IPS రేంజ్ లా సమాధానాలు ఇయ్యలేను. కావాలంటే వాళ్ళని కూసుండబెట్టి ప్రశ్నలు అడిగి సమాధానాలు రావడతా. తల్లే, పావుల ఆర్టిస్టు నుంచి ₹1 ఎక్స్పెక్ట్ చేసుడు నా తప్పే గాని. అగో గా పెద్దమేమో చెప్తున్నది. ఏంది పెద్దమ్మా, ఏం కష్టం వచ్చింది గీ వయసులా? బిడ్డలు సాకుతలేరని పరేషాన్ అవుతున్నావా ఎట్లా? లోపలికి వచ్చేసి అమాంతంగా ఇలా కొట్టేసాడు. ఇలా కారం పట్టగానే నేనేం చేసాను, చుట్టాలు దొంగోడని ఇలా పట్టుకుంటే లాగేసాడు. ఇలా గట్టిగా లాగేసాడు. ఏ శాఖ ఉందండి ఇలా తెగదండి. ఆ శాఖ ఇచ్చుకుని కోసేసి ఇలా కోసేసి కానీ వచ్చేసింది పట్టుకుని. ఓర్ని ఏంద్రా గిట్ల తయారయ్యారు దొంగ బడవేగాళ్ళు. శివరాకర్కు ఇంట్లో దూరి కూడా గొలుసులు గుంజుకోబోతున్నారా? సైన్స్ నాచర్లు ఏయంగా బయట గొలుసులు వేసుకొని పోదామంటే భయపడుతున్నారు అక్కా చెల్లెళ్ళు. ఇజ్జత్ లేదు గిజ్జత్ లేదు, గిల్ట్ వేసుకొని పోవడే మంచిది అనుకుంటున్నారు. గసొంటి టైంలా ఇంట్లో వేసుకొని మురిసిపోయే పరిస్థితి కూడా లేదని భయపడుతున్నారు కదా పాడై. గీ పెద్దమ్మ నడింట్లో కూర్చొని టీవీ చూస్తుంటే కండ్ల కారం జల్లి మరీ గొలుసు గుంజుకోవేరట దొంగగాళ్ళు. కోనసీమ జిల్లా కేశనకుర్రుపాలెంలా తుర్రుమని పోయిండట దొంగోడు. ఆ నీపు సాపు చేసి బంగారం గొలుసు పట్టుకొచ్చి ఇరు బిడ్డ అని దండం పెడుతున్నది పెద్దమ్మ. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.